అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అందు ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజరు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో చుట్టుపక్కల ప్రజలకి, మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు ఈ డిపోని సందర్శించడం, సురేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు సందర్శించటం, అన్నీ కూడా చూడటం జరిగింది. ఆర్టీసీ డిపో ఈ రోజున కలకలలాడుతూ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తూ మహిళా శక్తిని ప్రవేశపెట్టిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కావలి డిపో నుంచి ఇప్పటికీ 65 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రావటం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు జరిగి 27 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని ఈ రోజున రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కావలిలో రోటరీ క్లబ్ సౌజన్యంతో మిత్రుడు రమేష్ రెడ్డి గారి ఉచితంగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకి అందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ప్రారంభించి ఇప్పుడే రివ్యూను కూడా పూర్తి చేయటం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా జూన్ 12వ తేదీన ఓపెన్ అవుతున్నాయి. స్కూల్ పిల్లలు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతం అంతా పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతం, రైతాంగంతో రైతు కూలీలతో నివసించేటువంటి ప్రాంతం. ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకుడు, భవిష్యత్తు తరానికి నాయకత్వం వహించేటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాల నుంచి స్కూల్స్ను ఆధునీకరించడం కాడి నుంచి పిల్లలకి అన్ని సదుపాయాలు ఏర్పడుతూ పిల్లలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో స్కూల్ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆర్టీసీని కూడా అనుసంధానం చేసుకుంటూ వారందరికీ కూడా పాసులు ఎవరికైతే ఇచ్చారో వారి యొక్క చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తూ ఆర్టీసీని ఈరోజు లాభదాయకంలో నడుపుతూ ప్రజానీకానికి చేరువవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆర్టీసీ చేరువు కావాలని, కొత్త రూట్లు ఆధునీకరించాలని, ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆర్టీసీని నడిపే విధంగా మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో సురేష్ అన్న, నేను ఈ రోజున మన ఉన్నత అధికారులు మొదలుకొని ఈ బ్రాంచ్ మేనేజర్ వరకు అందరితో కూడా కూర్చొని చర్చించడం జరిగింది. అందరం కూడా మంచి వాతావరణంలో ఈ రోజున అన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వీటి మీద పరిష్కారాలు కూడా ఎమ్మెల్యేగా నేను కావచ్చు, చైర్మన్గా అన్న కావచ్చు, అందరం కూడా పరిష్కారం చేస్తామని కూడా అధికారులకి హామీ ఇవ్వటం జరిగింది. కావలి డిపోలో పనిచేసేటువంటి అధికారులు, కండక్టర్లు, డ్రైవర్లు, డిఎం వరకు కూడా అందరూ కూడా డెడికేటెడ్తో పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏడల ప్రేమతో, డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవంతో అందరూ కూడా పై అధికారుల యొక్క సూచనలకు అనుగుణంగా ఈరోజు డిపోని లాభదాయకంలో తీసుకొస్తున్నారు. చిన్న సమస్యలు కూడా శానిటేషన్ సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య తీరిపోయింది, శానిటేషన్ సమస్య ప్రధానంగా ఉంది. దాన్ని కూడా మున్సిపల్ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని
వాటిని కూడా తీసుకురామని చెప్పి అందరికి కూడా ఈ రివ్యూలో చర్చించడం జరిగింది. నుంచి టౌన్ అంతా కూడా అందంగా ఉండడమే కాదు, ఆర్టీసీ డిపో ప్రాంగణం కూడా పరిశుభ్రంగా ఉండాలనే దాంతో మున్సిపల్ అధికారులు కూడా సుముఖం చూపించి అన్నీ కూడా చేయటానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అందరూ కలిసి ఈ కావలి ఆర్టీసీ డిపో బాగా అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా పనిచేస్తుందని ప్రజానీకానికి తెలియజేస్తూ, గత సంవత్సరాల కాలంగా ఆగస్టు 15వ తేదీన మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నాటి నుంచి నేటి వరకు 65 లక్షల మంది ప్రయాణిస్తే వివిధ ప్రయాణికుల దగ్గర నుంచి, వివిధ గ్రామ ప్రజల దగ్గర నుంచి, వివిధ ప్రాంత నాయకుల దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్లు అన్నింటినీ కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, వీటన్నిటి మీద అతి తొందరలో వాళ్ళ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారు చెప్పినటువంటి సూచనలు కూడా నేను కూడా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కావలి ఆర్టీసీకి కొత్తగా తీసుకురావాల్సిన బస్సులు కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి కావలి ఆర్టీసీ డిపో కావలి ప్రజానీకానికి చేరువుగా, కావలి ప్రజానీకానికి అన్ని రకాలుగా సహాయం అందించే విధంగా, ప్రశాంతంగా ఉంచే విధంగా, ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండే విధంగా రోజువారీగా కూడా సాయంత్రం పూట 1 టౌన్ పోలీసు సిఐ గారి పర్యవేక్షణలో రోజుకు 2 టీం ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఆకతాయిలకు అవకాశాలు ఇవ్వకుండా ఆర్టీసీ డిపోలో ఎటువంటి జరగకుండా కూడా గత 2 సంవత్సరాల నుంచి నా పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ ఆర్టీసీ ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా డిఎం గారు ఇంకా ముందుకు పోయి అందరికీ చేరువవ్వాలని, ఒకసారి స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకే కొత్త రూట్లు కూడా అధ్యయనం చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని చేసి ఏ ఒక్క విద్యార్థి స్కూలుకి పోకుండా, బస్సు సౌకర్యం లేక స్కూలుకు పోలేదనే పరిస్థితి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సమీక్షా సమావేశం ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఈ రకంగా ఈ యొక్క సమీక్షా సమావేశంలో పాల్గొని మొత్తం అమూలాగ్రం చర్చించడం జరిగింది. ఉన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో వీలైనంత వరకు అన్ని గ్రామాలకి ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాల కోసం వారు సమీక్ష తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో దాని స్థానంలో కొత్తగా మరలా కూడా ఆర్టీసీ శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ పరిశుభ్రత విషయంలో కానీ, అదే రకం పెయింటింగ్ విషయంలో కూడా వారు సూచన చేయడం జరిగింది. అవన్నీ మా స్థాయిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియజేసి వారు చెప్పిన ప్రకారంగా అవన్నీ అమలు చేయడానికి కోసంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు.